అండి నేను మీ రజిత స్నాక్స్ రెసిపీస్ చూపించమని కామెంట్ చేశారండి ఒకళ్ళు. సో నేను ఇవాళ అయితే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక స్నాక్స్ తినడానికి సో ఉండాలని చెప్పేసి ఇవాళ నేను స్నాక్స్ బాక్స్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. వాళ్ళకి ఫస్ట్ మూంగ్ దాల్ అయితే నేను నానబెట్టుకున్నానండి. దీనిలో ప్రోటీన్ ఉంటుంది. సో వాళ్ళు అక్కడ ఆడి అలిసిపోయి చదువుకొని వస్తారు కాబట్టి ఎనర్జీ రావడానికి అండ్ ప్రోటీన్ అందడానికి నేను మూంగ్ దాల్ వడ అయితే చేయబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి సో మూంగ్ దాల్ కోసం నేను ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే ఈ గ్లాస్తో నేను తీసుకున్నానండి. కొంచెం తక్కువ వడలే కావాలనుకుంటే హాఫ్ పోర్షన్ అయితే సరిపోద్ది. మీ రిక్వైర్మెంట్ని బట్టి చూసుకోండి. వీటిని అయితే నేను ఆఫ్టర్నూన్ 2కి నానబెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్ చేయబోతున్నానండి. ఇదైతే వాళ్ళకి బాడీ అంతా కూల్ అవుతుందండి. వాళ్ళు స్కూల్లో వాటర్ తాగపోయినా సరిగ్గా తాగరు. మనం చూడం కాబట్టి వాళ్ళు ఎంత తాగుతున్నారో లేదో మనకు తెలియదు. సో ఇంటికి వచ్చాకైతే వాళ్ళకి బాడీకి సి విటమిన్ అందాలి అండ్ విటమిన్స్ మినరల్స్ అందాలని చెప్పేసి ఇవి రెండు తిని వాళ్ళ తర్వాత నెక్స్ట్ స్కూల్ నుంచి వచ్చాక తినేసి మళ్ళీ ఆడుకుని తర్వాత చదువుకోవాలి కదా. కాబట్టి వాళ్ళకి మంచి రాగానే ఎనర్జీ ప్రోటీన్ అందించాలి అండ్ విటమిన్స్ మినరల్స్ అందించాలని చెప్పేసి ఈ రెండు నేను చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి నేను హాఫ్ ఆఫ్ ది పోర్షన్ వచ్చేసి తీసుకున్నానండి. అన్ని డ్రాగన్ ఫ్రూట్ హాఫ్, బనానా హాఫ్, ప్రొమోగ్రానేట్ హాఫ్, గ్రేప్స్ హాఫ్ అండ్ యాపిల్ హాఫ్ తీసుకుని ఇట్లా ముందుగానే కట్ చేసుకుని అరేంజ్ చేసి పెట్టుకున్నాను. అండ్ దీంట్లో ఒక బౌల్లో అయితే నేను హాఫ్ ఆఫ్ ది ఫ్రూట్ తీసుకున్నాను. 4 టేబుల్ స్పూన్స్, ఈ స్పూన్తో 4 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. సో దీంట్లో అయితే మిల్క్ యాడ్ చేద్దాము. ఫస్ట్ మిల్క్ యాడ్ చేద్దాము. కొంచెం మిల్క్ ముందుగానే యాడ్ చేసుకుని అట్టు పెట్టుకోవాలండి. ఇలా కస్టర్డ్ని కలిపేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి కలుపుకొని ఇలా అట్టు పెట్టుకోవాలండి. నెక్స్ట్ నేను ఈ క్వాంటిటీ ఆఫ్ ఫ్రూట్స్కి 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. ఈ 1/2 లీటర్ మిల్క్ని మనం ఒక బాండీ పెట్టుకుని స్టిర్ ఫ్రై చేసుకుని ఆ బాయిల్ అయ్యి స్టిర్ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఈ బాండీ పెట్టుకున్నానండి. దీంట్లో ఈ మిల్క్ యాడ్ చేసి 1/2 లీటర్ మిల్క్ ఈ క్వాంటిటీకి సరిపడా 1/2 లీటర్ తీసుకుని బాయిల్ చేసుకుందామండి. ఇక్కడ కస్టర్డ్ పౌడర్ ఇలా పాలు బౌల్లో పెట్టుకున్నామండి. పాలు ఇలా మరుగుతూ ఉంటాయి. షుగర్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ పడుతుంది. కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే చేస్తున్నాం కాబట్టి 6 స్పూన్స్ పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కస్టర్డ్ పౌడర్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఎట్లా అంటే మిల్క్ పౌడర్ అండ్ కొంచెం షుగర్ పౌడర్ అండ్ కొంచెం వచ్చేసి కార్న్ఫ్లోర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుని కొంచెం ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. ఫుడ్ కలర్ హెల్దీ కాదు. కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ పసుపు వేసుకుని మనం మిక్సీ పౌడర్ కొట్టుకుంటే మనకు కస్టర్డ్ పౌడర్ రెడీ అవుతుందండి. సో దాన్ని పాలల్లో కొంచెం ఇట్లా మనం ఇలా రెడీ చేసుకుని పెట్టుకుని ఇవి స్టిర్ ఫ్రై అయ్యి కొంచెం బాయిల్ అయ్యింది మరుగుతుంది అన్న తర్వాత షుగర్ యాడ్ చేసి దెన్ ఆఫ్టర్ మనం ఈ పౌడర్ ఆఫ్ మిల్క్ని ఈ క్వాంటిటీని వేసుకున్న తర్వాత మనం ఫ్రూట్స్ యాడ్ చేయాలండి. ఇప్పుడు నెక్స్ట్ నేను మూంగ్ దాల్ వడ కూడా చూపిస్తానండి. అండ్ ఈ రెసిపీకి వచ్చేసి మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకుందాము. ఈలోపు ఇవి మరుగుతూ ఉంటాయి. సో మూంగ్ దాల్ వడకి ఏమేమి కావాలో ఫస్ట్ ఇవైతే మనం లంచ్ అవగానే నానబెట్టేసుకుంటే కొంచెం మనం 4కి అట్లా చేస్తాం కాబట్టి స్నాక్స్ వాళ్ళు వచ్చాక తినడానికి 4కి స్టార్ట్ చేసుకుని ఒక 2 అవర్స్ నానితే సరిపోతాయండి. సో ఏమేమి కావాలో మూంగ్ దాల్ వడకి నేను రెడీ చేసి మీకు చెప్తానండి. ఇక్కడైతే మిక్సీ రుబ్బాలండి. ఈ నానబెట్టుకున్న పెసలు వచ్చేసి మిక్సీ పట్టుకోవాలి. దాంట్లోకి కొంచెం జింజరు అండ్ పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి మనం కచ్చాపచ్చగా మిక్సీ చేసుకోవాలండి. అయితే ఈలోపు అది చేసే ప్రాసెస్ ముందు ఈలోపు మనకి ఇక్కడ పాలు మరిగిపోయినాయి. సో మనం షుగర్ అయితే యాడ్ చేద్దాము. ఒక 5 minutes ఇలా
స్టిర్ చేసుకుంటా ఉంటే అవి పంచదార కరుగుతుందండి. సో మనం ఈ కస్టర్డ్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఇలా పెట్టుకున్నాం కదా ఈ కస్టర్డ్ పౌడర్ని పాలల్లో నానేసుకున్నాం కదా, దీన్ని కూడా మనం ఆ పాలల్లో వేసేసుకుందామండి. 5 minutes కొంచెం కదుపుతూ ఉంటే అది కొంచెం బాయిల్ అవుతుందండి. ఉండలు కట్టకుండా మనం స్టిర్ చేసుకుంటూ ఉంటే అది తిక్కగా దగ్గరకు పడిపోద్దండి, థిక్ అవుతుంది. ఇలా అయితే దగ్గర పడుతుందండి. సో మనం ఇక ఈ ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకుందాము. ఫ్రూట్స్ యాడ్ చేశాక ఎక్కువసేపు అక్కర్లేదండి. యాక్చువల్లీ స్టవ్ ఆఫ్ మ్యాక్సిమం బాయిల్ అయిపోయిన తర్వాత మనం కొంచెం దగ్గర పడితే చాలు. సో ఆఫ్ చేసాకనే మనం యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 అవర్ 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది మనకి తినే విధంగా బాగుంటుందండి. అయిపోయిందండి, మన ఫ్రూట్ కస్టర్డ్ అయితే అయిపోయింది. కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సో పిల్లలు వచ్చేప్పటికి వాళ్ళు తింటారు, చల్లగా ఉంటుంది అండ్ బాడీ కూడా కూల్ అవుతుంది. ఈలోపు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. అండ్ ఈలోపు మనం ఇదైతే మిక్సీ పట్టేసుకుందాం. నానబెట్టుకున్న పెసలు ఇవన్నీ వేసి కచ్చాపచ్చగా రుద్దుకోవాలండి. అండ్ కొంచెం ఈ నానబెట్టిన పెసలు కొంచెం క్వాంటిటీ ఒక సపరేట్ గిన్నెలో పెట్టుకోవాలండి. అవి మనం పిండి కలిపేప్పుడు ఆ నానబెట్టిన ఈ పెసలు వేయడం వల్ల పెసరపప్పు అవి కరకరలాడుతాయండి. సో కొంచెం నానబెట్టిన క్వాంటిటీని తీసి పక్కన పెట్టుకుని మిగతాయి ఇవన్నీ యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి మనం మిక్సీ గ్రైండ్ చేసుకుందామండి. ఇక్కడైతే చూడండి, ఇందాక నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నామండి. నానబెట్టిన మూంగ్ దాల్, పుదీనా అండ్ గ్రీన్ చిల్లీ, కొంచెం జింజర్ వేసేసుకున్నామండి. గార్లిక్ అయినా వేసుకోవచ్చండి, నేను వేయలేదు, కొంచెం స్కిప్ చేశాను. అండ్ ఇందాక ఆనియన్ గురించి చెప్పలేదు. ఆనియన్, కొత్తిమీర అండ్ ఇలా నానబెట్టుకుని కొంచెం మూంగ్ దాల్ ఇవి తర్వాత యాడ్ చేసుకుని ఇది కచ్చాపచ్చగా నలుపుకున్న తర్వాత ఇది యాడ్ చేసుకుని దాని ఆఫ్టర్ మనం ఆయిల్ వేసుకుని మనం ఇలా బాండీ పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకుని మనం వడలు అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ నేను మిక్సీ చేసుకుంటాను. ఇలా అయితే మిక్సీ చేసేసుకున్నామండి. అవన్నీ యాడ్ చేయాలి. ఆనియన్, కొత్తిమీర అండ్ గ్రీన్ చిల్లీ ముందే వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అలవాట్లో పొరపాటు కొంచెం వాటర్ వేసానండి లైట్గా, సో లూజ్ వచ్చింది. లైట్గా వాటర్ వేసేసాను మర్చిపోయి. సో తర్వాత కొంచెం బియ్యం పిండి కలుపుకున్నానండి. సో ఇట్లా వచ్చేసింది. సో మనమైతే వేసుకుందాము వడని.
సో ఇట్లా అయితే మనం ఇలా వేసేసుకుంటామేనండి వడలు. ప్రోటీన్ ఉంటుంది. అట్లా అని చెప్పేసి రోజు డీప్ ఫ్రై ఐటమ్స్లకి కాదండి, ఎప్పుడన్నా ఒకరోజు అంటే మనం ఇవ్వచ్చు కానీ స్నాక్స్ పరంగా. సో రోజు అంటే ఒక్కరోజు ఒక ఐటెం, ఒక స్నాక్ రెసిపీ నేను మీకైతే చూపిస్తానండి. సో మా బాబు అయితే వచ్చేసాడండి. సో ఫ్రెష్ అయి కూర్చున్నాడు. ఇవి అవ్వగానే కస్టర్డ్ మిల్క్ అండి, ఈ వడలు కూడా నేను బాబుకి స్నాక్స్ టేస్ట్ చూపిస్తానండి. బాబు అయితే వచ్చాడండి. సో టేస్ట్ చూసి ఎట్లా ఉందో చెప్తాడు. ఎట్లా ఉందన్నా? షుగర్ సరిపోయిందా? సో ఓకే, వడ కూడా టేస్ట్ చూడు ఎట్లుందో చెప్పు. ఓకేనా? సరిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ. ఇదేనండి ఇవాళ వ్లాగ్. సో ఇంకేమన్నా రెసిపీస్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.